ఫ్రెండ్స్, నేను మీ ఎల్ఎస్ఆర్ సార్ని. ఈరోజు నేను ఈ వీడియోలో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రం గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఓవరాల్గా మనకి 7 రేస్ అనేవి ఉన్నాయి. అవి ఒకటి గామా రేస్, 2 ఎక్స్ రేస్, 3వది యూవీ రేస్, 4 విజిబుల్ లైట్, 5 ఇన్ఫ్రారెడ్ రేస్, 6వది మైక్రోవేవ్స్, 7వది రేడియో వేవ్స్. సో ఒక్కొక్క రే గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ గామా రేస్. ఈ గామా రేస్ని మనకి బెక్వెరెల్ అండ్ క్యూరీ వీరిద్దరు కలిపి డిస్కస్ చేయడం జరిగింది. అంటే గామా రేస్ని మొట్టమొదటిసారిగా డిస్కస్ చేసినటువంటి సైంటిస్టులు ఎవరంటే బెక్వెరెల్ అండ్ క్యూరీ 1896లో డిస్కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గామా రేస్ యొక్క వేవ్ లెంత్ని మనం గమనించినట్లయితే 10⁻⁻12 మీటర్ నుంచి 10⁻⁻16 మీటర్ వరకు ఇవి వ్యాప్తి చెంది ఉంటాయి. వీటి యొక్క ఫ్రీక్వెన్సీ గమనించినట్లయితే 10⁻20 హెర్ట్జ్ టు 10⁻24 హెర్ట్జ్ వరకు ఫ్రీక్వెన్సీ లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత ఇవి గామా రేస్ అనేవి ఏ విధంగా ప్రొడక్షన్ చెందుతాయి అంటే డిసింటిగ్రేషన్ ఆఫ్ రేడియో యాక్టివ్ అటామిక్ న్యూక్లియర్ ద్వారా ఈ గామా రేస్ అనేవి ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. వీటి వల్ల యూజెస్ కనుక మనం గమనించినట్లయితే వీటిని క్యాన్సర్ సెల్స్ కిల్లింగ్లో యూజ్ చేస్తూ ఉంటాము. తర్వాత పైప్ లైన్స్ వీక్ చెకింగ్ పాయింట్స్ అనేవి చెక్ చేయడానికి కూడా ఈ యొక్క గామా రేస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా న్యూక్లియర్ రియాక్టర్ డెవలప్మెంట్లో కూడా ఈ యొక్క గామా రేస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. సో ఒకసారి మళ్ళీ యూజెస్ కనుక మనం గమనించినట్లయితే గామా రేస్ ఆర్ యూజ్డ్ టు కిల్ ద క్యాన్సర్ సెల్స్ అండ్ దీస్ ఆర్ యూజ్డ్ టు చెక్ వీక్ పాయింట్స్ ఆఫ్ ఆయిల్ పైప్ లైన్స్ అండ్ గామా రేస్ ఆర్ యూజ్డ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ న్యూక్లియర్ బాంబ్స్. సో నెక్స్ట్ ఎక్స్ రేస్. సో ఒకసారి మనం గమనించినట్లయితే ఇది సెకండ్ టైప్ ఆఫ్ రేగా మనం చెప్పొచ్చు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో. ఈ యొక్క ఎక్స్రేస్ని మనకి డిస్కవర్ చేసినటువంటి సైంటిస్టు రాంట్జెన్. ఇతను 1895 అంటే 1895 సంవత్సరంలో ఈ యొక్క ఎక్స్రేస్ని డిస్కవర్ చేయడం జరిగింది. వీటి యొక్క వేవ్ లెంత్ కనుక మనం గమనించినట్లయితే 10⁻⁻9 మీటర్ నుంచి 10⁻⁻12 మీటర్ వరకు ఈ యొక్క ఎక్స్రేస్ రేంజ్ అనేది మనం గమనించవచ్చు, వేవ్ లెంత్ యొక్క రేంజ్. ఆ తర్వాత ఈ ఎక్స్రేస్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది 10⁻17 హెర్ట్జ్ టు 10⁻20 హెర్ట్జ్ వరకు కూడా ఈ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ మనం గమనించవచ్చు ఎక్స్రేస్. ఆ తర్వాత ఈ ఎక్స్రేస్ యొక్క ప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఎక్స్రేస్ ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు సడన్ డీయాక్సలరేషన్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్. సో ఫాస్ట్గా వెళ్ళేటువంటి ఎలక్ట్రాన్స్ని ఒకసారిగా దాని యొక్క యాక్సలరేషన్ని మనం డిక్రీజ్ చేసినట్లయితే దాని ద్వారా ఎలక్ట్రాన్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నటువంటి టార్గెట్ని హిట్ అయ్యి ఆ విధంగా మనకి ఎక్స్రేస్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ ఎక్స్రేస్ అనేవి డైలీ లైఫ్లో మనకి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ఏంటంటే ద మోస్ట్ ఫెమిలియర్ యూజ్ ఆఫ్ ఎక్స్రే ఈజ్ చెకింగ్ ద ఫ్రాక్చర్స్. బోన్స్ బ్రేక్ అయినా కానీ తర్వాత ఫ్రాక్చర్ అయినా కానీ మనం ఈజీగా ఎక్స్రే ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా అటామిక్ న్యూక్లియర్ని స్ట్రక్చర్ స్టడీ చేయాలన్నా కానీ ఎక్స్రేస్ని యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ రే అల్ట్రావైలెట్ రేస్. ఈ యొక్క అల్ట్రావైలెట్ రేస్ని మనకి డిస్కవర్ చేసినటువంటి సైంటిస్టు రిట్టర్. సైంటిస్ట్ నేమ్ రిట్టర్ 1801 సంవత్సరంలో ఈ యొక్క రేస్ని డిస్కవర్ చేయడం జరిగింది. వీటి యొక్క వేవ్ లెంత్ రేంజ్ కనుక మనం గమనించినట్లయితే 400 × 10⁻⁻9 మీటర్స్ నుంచి 1 × 10⁻⁻9 మీటర్ వరకు కూడా ఈ యొక్క వేవ్ లెంత్ రేంజ్ అనేది వ్యాప్తి చెంది ఉంటుంది ఈ యొక్క వేవ్స్ యొక్క. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ మనం గమనించినట్లయితే 10⁻15 హెర్ట్జ్ టు 10⁻17 హెర్ట్జ్ వరకు కూడా ఫ్రీక్వెన్సీ లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత వీటి యొక్క ప్రొడక్షన్ మనం గమనించినట్లయితే యూవీ రేస్ యొక్క ప్రొడక్షన్ మనం గమనించినట్లయితే అల్ట్రావైలెట్ రేడియేషన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై హై టెంపరేచర్ సర్ఫేసెస్. అంటే ఎక్కువగా ఇవి హై టెంపరేచర్ సర్ఫేసెస్ నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సన్ ఒక హై టెంపరేచర్ ఉన్నటువంటి సర్ఫేస్ కాబట్టి అక్కడి నుంచి ఎక్కువగా ఈ అల్ట్రావైలెట్ రేస్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వీటి యొక్క యూజెస్ తీసుకున్నట్లయితే అల్ట్రావైలెట్ రేస్ ఆర్ యూజ్డ్ టు ప్రిజర్వింగ్ ఫుడ్ స్టఫ్. అంటే ఫుడ్ని ఎక్కువగా స్టోర్ చేయాలన్నా కానీ ఒక అల్ట్రావైలెట్ రేస్ అనేవి ఎక్కువగా హెల్ప్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా
ఫోర్జరీ డాక్యుమెంట్స్ కానీ సిగ్నేచర్స్ కానీ డిటెక్షన్ చేయాలన్నా కానీ అల్ట్రావైలెట్ రేస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ అటామిక్ మాలిక్యూల్స్ని తెలుసుకోవాలన్నా కానీ అల్ట్రావైలెట్ రేస్ని యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఉన్నటువంటి ఫోర్త్ రే విజిబుల్ లైట్ రే. సో విజిబుల్ లైట్ రేని మనం డిస్కవర్ చేసినటువంటి సైంటిస్టు న్యూటన్ 1666 సంవత్సరం 1666 నా ఈ యొక్క విజిబుల్ లైట్ని డిస్కవర్ చేయడం జరిగింది న్యూటన్ అనే సైంటిస్టు. ఆ తర్వాత దీని యొక్క వేవ్ లెంత్ రేంజ్ కనుక మనం గమనించినట్లయితే 750 నానోమీటర్ టు 400 నానోమీటర్ వరకు కూడా దీని యొక్క వేవ్ లెంత్ రేంజ్ అనేది ఆక్యుపై అయి ఉంటుంది. ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ రేంజ్ మనం గమనించినట్లయితే 4 × 10⁻14 హెర్ట్జ్ టు 7.5 × 10⁻14 హెర్ట్జ్ వరకు కూడా ఫ్రీక్వెన్సీ లెవెల్ ఉంటుంది. ఇక తర్వాత ఈ యొక్క రేస్ని మనము ఏ విధంగా ప్రొడక్షన్ చేయొచ్చు, అంటే ఏ విధంగా విజిబుల్ లైట్ రేస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయని చెప్పేసి మనం తెలుసుకోవాలి అంటే, సో దీస్ వేవ్స్ లైట్ రేస్, విజిబుల్ లైట్ రేస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఎగ్జైటేషన్ ఆఫ్ ఆటమ్స్, స్పార్క్ అండ్ ఆర్క్ ఫ్లేమ్స్. వీటి ద్వారా ఈ యొక్క విజిబుల్ లైట్ రేస్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. తర్వాత వీటి యొక్క యూజెస్ కనుక మనం తీసుకున్నట్లయితే విజిబుల్ లైట్ రేస్ ఆర్ యూజ్డ్ టు విజిట్ ద ఆబ్జెక్ట్స్. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూడాలన్నా కానీ ఈ లైట్ రేస్ అనేవి చాలా హెల్ప్ అవుతుంటాయి మనకి. ఎందుకంటే డైరెక్ట్గా మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూడాలంటే కంపల్సరీగా ఆబ్జెక్ట్ మీద లైట్ అనేది ఫోకస్ అవ్వాలి. సో అదే మనకి విజిబుల్ లైట్గా హెల్ప్ అవుతుంటుంది. సో అదేవిధంగా దీస్ ఆర్ యూజ్డ్ టు వర్క్, టీవీ, కంప్యూటర్, మొబైల్ స్క్రీన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇన్ఫ్రారెడ్ రేస్. సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఉన్నటువంటి ఫిఫ్త్ రేగా మనం తీసుకోవచ్చు. ఈ యొక్క ఇన్ఫ్రారెడ్ రేస్ని మనకి మొట్టమొదటిసారిగా డిస్కవర్ చేసినటువంటి సైంటిస్టు హర్చెల్ ఇన్ 1800 ఇయర్. సో దీని యొక్క వేవ్ లెంత్ కనుక మనం గమనించినట్లయితే 10⁻⁻6 మీటర్ టు 10⁻⁻9 మీటర్ రేంజ్ వరకు కూడా ఇవి ఆక్యుపై ఉంటాయి. అంటే 10⁻⁻6 మీటర్ అనేది ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నటువంటి రే అనమాట. ఇన్ఫ్రారెడ్ రే అనేది 10⁻⁻9 మీటర్ అనేది తక్కువ రేంజ్ అనమాట. అంటే 10⁻⁻9 మీటర్ టు 10⁻⁻6 మీటర్ వరకు కూడా ఈ యొక్క ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి ఆక్యుపై అయి ఉంటాయి. ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ రేంజ్ కనుక మనం గమనించినట్లయితే 10⁻13 హెర్ట్జ్ టు 10⁻14 హెర్ట్జ్ వరకు ఇవి ఆక్యుపై అయి ఉంటాయి. ఆ తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ ది ఇన్ఫ్రారెడ్ రేస్. ఇన్ఫ్రారెడ్ రేస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా హాట్ బాడీస్ అండ్ మాలిక్యూల్స్ ద్వారా జరగబడుతుంది. వీటి యొక్క యూజెస్ కనుక మనం తీసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది యూజెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్ మనం డైలీ చూస్తూనే ఉంటాము. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కానీ, తర్వాత టీవీ రిమోట్స్లో కానీ, ఇవన్నీ కూడా మనకి ఇన్ఫ్రారెడ్ రేస్ వల్లనే వర్క్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత మనం ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్నాం. ఫోటోగ్రాఫ్స్ అనేవి ప్రాపర్గా రావాలి అంటే స్మోక్ అండ్ ఫాగ్ కండిషన్స్, ఆ సిచ్యువేషన్లో కూడా మనకి ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్. నెక్స్ట్ సిక్స్త్ వన్ మైక్రోవేవ్స్. ఈ మైక్రోవేవ్స్ అనేవి హెడ్జ్ అనేటువంటి సైంటిస్టు 1888 ఇయర్లో డిస్కవర్ చేయడం జరిగింది. వీటి యొక్క వేవ్ లెంత్ రేంజ్ కనుక మనం గమనించినట్లయితే 10⁻³ మీటర్ టు 10⁻⁻6 మీటర్ రేంజ్ వరకు కూడా ఈ యొక్క మైక్రోవేవ్స్ అనేవి ఆక్యుపై అయి ఉంటాయి. వీటి యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ మనం చూసినట్లయితే 10⁻11 హెర్ట్జ్ టు 10⁻13 హెర్ట్జ్ వరకు కూడా ఈ యొక్క మైక్రోవేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది రేంజ్ అనేది మనం గమనించవచ్చు. తర్వాత ఈ యొక్క మైక్రోవేవ్స్ యొక్క ప్రొడక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే, ఇవి మైక్రోవేవ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ట్యూబ్ ద్వారా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. దాన్నే మనము మ్యాగ్నెట్రాన్ అంటాం, మ్యాగ్నెట్రాన్. సో దాని ద్వారా ఈ మైక్రోవేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వీటి యొక్క యూజెస్ కనుక మనం తీసుకున్నట్లయితే మైక్రోవేవ్స్ యొక్క యూజెస్ అనేవి ఇవి కూడా డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్. మనము మైక్రోవేవ్స్ అనేవి ఎక్కువగా మైక్రోవేవ్లో గమనించవచ్చు. ఈ మైక్రోవేవ్లో వచ్చేటువంటి వేవ్సే మైక్రోవేవ్స్. ఈ మైక్రోవేవ్స్ వల్ల ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వెంటనే వితిన్ షార్ట్ టర్మ్లో మనము వెయిట్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి ఈ మైక్రోవేవ్స్ అనేవి. అదేవిధంగా ఇవి రాడార్ సిస్టంలో కూడా, కమ్యూనికేషన్ సిస్టంలో కూడా ఇవి మైక్రోవేవ్స్ అనేవి చాలా ఇంపార్టెన్స్ అనేవి మనం గమనించవచ్చు. నెక్స్ట్ సెవెంత్ వన్ రేడియో వేవ్స్. ఈ సెవెంత్ వన్ రేడియో వేవ్స్ తీసుకున్నట్లయితే ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఉన్నటువంటి చివరి వేవ్గా తీసుకోవచ్చు, లాస్ట్ వేవ్.
ఈ రేడియో వేవ్స్ని మనకి మొట్టమొదటిసారిగా డిస్కవర్ చేసినటువంటి సైంటిస్టు మార్కోని 1895లో ఈ యొక్క రేడియో వేవ్స్ని డిస్కవర్ చేయడం జరిగింది. దీని యొక్క వేవ్ లెంత్ రేంజ్ కనుక మనం గమనించినట్లయితే 10⁻³ మీటర్ టు 10⁻³ మీటర్, అంటే 10⁻³ మీటర్ అంటే వెరీ వెరీ లోయెస్ట్ పొజిషన్ నుంచి 10⁻³ మీటర్ వరకు కూడా ఈ యొక్క రేడియో వేవ్స్ అనేవి ఆక్యుపై అయి ఉంటాయి. సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ కనుక మనం గమనించినట్లయితే 10⁻11 హెర్ట్జ్ టు 10⁻5 హెర్ట్జ్ వరకు ఈ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ మనం గమనించవచ్చు. తర్వాత వీటి యొక్క ప్రొడక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే రేడియో వేవ్స్ ఆర్ జనరేటెడ్ బై చార్జ్డ్ పార్టికల్స్ అండర్ గోయింగ్ యాక్సలరేషన్ సచ్ యాజ్ టైమ్ వేరింగ్ ఎలక్ట్రిక్ కరెంట్స్. సో చార్జ్డ్ పార్టికల్స్ మొత్తాన్ని కూడా దాని టైంతో పాటు మనం వేరింగ్ చేసినట్లయితే ఆసిలేటింగ్ పొజిషన్ ద్వారా ఈ యొక్క రేడియో వేవ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రేడియో వేవ్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం గమనించవచ్చు. ఈ రేడియో వేవ్స్ అనేవి రేడియో కానీ టీవీ కమ్యూనికేషన్ సిస్టంలో కానీ ఎక్కువగా ఈ రేడియో వేవ్స్ని మనము యూజ్ చేస్తూ ఉంటాము. ఈ రేడియో వేవ్స్ వల్లనే మనకి రేడియో కమ్యూనికేషన్ కావచ్చు, టీవీ కమ్యూనికేషన్ కావచ్చు మనం గమనించవచ్చు. థ్యాంక్ యూ.